రైట్. మరొక ఆపరేషన్ ఇది 2021లో జరిగింది. దీన్నే ఆపరేషన్ దేవీ శక్తి అన్నాం. ఆపరేషన్ దేవీ శక్తి. ఇది ఎందుకు జరిగిందంటే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క ప్రభుత్వం ఏర్పాటుతోటి మన భారతీయుల మీద ఏమైనా సరే తీవ్రవాదులు దాడి చేస్తారనే ఉద్దేశంతో ఆ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులను రక్షించడం కోసం మనం చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ దేవీ శక్తి. ఇది 2021లో జరిగింది. ఇక 2022లో ఆపరేషన్ గంగాని జరగడం జరిగింది. మరి ఆపరేషన్ గంగా దేని గురించి అయ్యా అంటే ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా, అంటే ఉక్రెయిన్కి రష్యా మధ్య యుద్ధం సమయంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయినటువంటి లేదా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన భారతీయులను రక్షించడం కోసం మనం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ గంగా. ఇది 2022. ఇక 2023లో ఆపరేషన్ కావేరి. ఆపరేషన్ కావేరి 2023. ఇది ఎందుకయ్యా అంటే 2023లో సూడాన్ సంఘర్షణ సమయంలో సూడాన్ నుండి భారత పౌరులను సురక్షితంగా మన దేశానికి తరలించడం కోసం మనం చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ కావేరి. ఇది 2023. ఇక మరొకటి 2023లో జరిగిన ఆపరేషన్ అజయ్. మరి ఆపరేషన్ అజయ్ దేనికోసం అండి అంటే ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి, ఎక్కడి నుంచి అండి ఇజ్రాయెల్ నుండి మన భారతీయ పౌరులను తరలించడానికి మనం చేపట్టేటువంటి ఆపరేషనే ఆపరేషన్ అజయ్. ఎక్కడండి ఇజ్రాయెల్ మరియు హమాస్. ఇది ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధ సమయంలో మన భారతీయులను, అంటే ఎక్కడ ఉన్నటువంటి భారతీయులండి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి భారతీయులను రక్షించడం కోసం మనం చేపట్టేటువంటి ఆపరేషనే ఆపరేషన్ అజయ్. నెక్స్ట్ మరొక ఆపరేషన్, ఇది 2024లో జరిగింది. ఏంటంటే ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఇంద్రావతి. మరి ఆపరేషన్ ఇంద్రావతి ఎందుకు జరిగిందండి, ఎందుకు చేపట్టాల్సి వచ్చిందయ్యా అంటే హైతీలో అంతర్యుద్ధం జరిగింది. అక్కడ పౌరుల మధ్య అశాంతి నెలకొంది. సో పౌరుల మధ్య ఉన్నటువంటి అశాంతిని నెలకొల్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులను రక్షించేందుకు గాను మనం ఈ యొక్క ఆపరేషన్ ఇంద్రావతిని చేపట్టడం జరిగింది 2024లో. ఇక 2025లో ప్రస్తుతం ఇరాన్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇరాన్లో ఉన్నటువంటి మన భారతీయులను రక్షించడం కోసం ఈ ఆపరేషన్ సింధుని చేపట్టడం జరిగింది. సో చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ కారణంగా ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను ఈ యొక్క భారతదేశానికి సురక్షితంగా తరలించడం కోసం చేపట్టేటువంటి ఆపరేషనే ఆపరేషన్ సింధు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ సింధు వేరు, ఆపరేషన్ సింధు వేరు. సో ఆపరేషన్ సింధు అనేదేమో ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను సురక్షితంగా భారతదేశం తరలించడం. మరి ఆపరేషన్ సింధూర్ అనేదేమో మనకి పహల్గాం మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద ఈ యొక్క స్థావరాలపై చేసినటువంటి ఆకస్మిక దాడులకు మనం పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. కాబట్టి ఆపరేషన్ సింధూర్ వేరు, ఆపరేషన్ సింధు వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే.